హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ ఛానల్ ఫ్రమ్ రేణుక. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈరోజు టమాటాను ఎండు చేపలు వండుతున్నాను అనమాట. ఏంటంటే దానికి కావాల్సిన వీటిని ఉప్పు సవడాలు అంటారండి. ఈ ఉప్పు సవడాలని హాట్ వాటర్లో వేసి ఒక 2 సెకండ్లు అలా ఉంచి చక్కగా క్లీన్ చేసి కడుక్కుంటే ఇంకా ఆ పైన ఉన్నదంతా వస్తుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆ చేప ముక్కలన్నీ పెట్టి తర్వాత ఆయిల్ వేయాలండి. నేనైతే ఇలా వేస్తాను అనమాట. ఒక్కసారి ఆయిల్ కాగిన తర్వాత వేస్తే ఏమవుతుందంటే ఇల్లంతా గోమో అని స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే ముందులు పెట్టి తర్వాత మూత పెట్టేసి ఆయిల్ వేసి మూత పెట్టేస్తాను. అసలు చాలా గారెలల్లే వేగుతాయండి. అలా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఏంటండి ఇవి చూశారు కదా, ఈ చేపలు మీలో ఎంతమందికి తెలుసు? ఇలా వేగిన తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, చూసారా ఎలా గారెలాగా వేగినాయో? ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసానండి. బాగా వేసిన తర్వాత బాగా వేగిన తరువాత అలాంటిది ఏమి ఉండదన్నమాట. మొత్తం కలిపి మిక్స్ చేసేటివి. నేనైతే రాక్ సాల్ట్ వాడాను అనమాట. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసాను. తర్వాత మెంతి పొడి వేసానండి. ఇదే దీనికి స్పెషల్ అని నేను అనుకుంటా. మంచి టేస్ట్ వస్తుంది, ఎందుకో నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది. నాకు మెంతి పొడి వేయడం బాగా అలవాటు అనమాట. కూరలో కూడా నాకు అది వేస్తేనే మంచి టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత ఇలా మిక్స్ చేసేయాలండి. మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేయాలండి. అంతే, టమాటాలు, ఉల్లిపాయలు మొత్తం 10 మినిట్స్లో ఉడికిపోతాయి. అలా ఉడికిన తర్వాత చక్కగా కారాన్ని వేయండి. మన రుచికి సరిపడా మళ్ళీ వేసి కొంచెం వాటర్ పోసేసి 2 నిమిషాలు ఉంచి తర్వాత చేప ముక్కలు కూడా వేసి మూత పెట్టేస్తే తర్వాత 5 మినిట్స్ తర్వాత తీస్తే ఎండు చేపల కూర రెడీ. ఎండు చేపలు, టమాటా సూపర్ టేస్ట్ వస్తుందండి. అంతే, అలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేస్తాం. అంతేనండి, కథ. టేస్టీ డ్రై ఫిష్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.